అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమం అమలులో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. నల్గొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసేలా ప్రణాళికను రూపొందించడం జరిగిందని, ఈ ప్రణాళిక ప్రకారం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని కోరారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారని, ఆ మేరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన 2 గ్యారంటీలను కూడా రానున్న రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే తమ ప్రజాప్రతినిధులు తగిన ప్రణాళికలు రూపొందించుకున్నారని, జిల్లాల కలెక్టర్లు సైతం నెలలో 15 రోజుల పాటు గ్రామాలలో పర్యటించాలని చెప్పారు. గ్రామాలలో సర్పంచులు, మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు లేక ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మొదటి కార్యక్రమంగా తీసుకున్నామని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడడం తప్ప పేదల కోసం చేసింది ఏమీ లేదని, తమ ప్రభుత్వం పేదలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటును అందజేస్తుందని, ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల భారం పడినప్పటికీ పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయకుండా అవసరమైతే సూచనలు, సలహాలు ఇవ్వాలని, అప్పుడే తాము మరింత మెరుగ్గా పనిచేయగలుగుతామని అన్నారు. 2028 నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తామని, డిండి ప్రాజెక్టును సైతం పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. సభాధ్యక్షునిగా నేను స్థానిక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మీద రివ్యూ చేయడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న మా గౌరవ శాసనసభ్యులకు, అలాగే మా విప్ అసెంబ్లీ విప్ బీర్ల ఐలయ్య గారికి, మా శాసనసభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు మా మేయర్ గారు, ఈరోజు బుర్రి చైతన్య గారు, అలాగే 17 మంది మున్సిపల్ చైర్మన్లు మొదటిసారి వాళ్ళు ఎన్నికైన తర్వాత ఒక అఫీషియల్ ఉమ్మడి జిల్లా అంటే మీకు తెలుసు ఎంత పెద్ద జిల్లాను, అందరు చైర్మన్లు కూడా రావడం, అందరు అధికారులు కూడా రావడం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి అధ్యక్షతన ఈరోజు 99 రోజుల కార్యాచరణ ఏ విధంగా చేయాలని దాని మీద ప్రణాళికతో ముందుకు పోతూ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నెంబర్ 1 స్థాయిలో ఉంచే విధంగా చేయడానికి మా ఆఫీసర్లందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. మేము కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం, మీరు ఈ కార్యక్రమంతో 99 రోజులే కాదు, తర్వాత కూడా నెలకు 15 రోజులు గ్రామాలలో ఏదో గ్రామం పర్యటించాలని, మేము కూడా మా ఎమ్మెల్యేల కోరిక మేరకు వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో, మేము గ్రామంలో పర్యటిస్తూ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు లేక దాదాపు 2 సంవత్సరాలైంది. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అందుకే ముందు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆఫీసులో ఫైళ్ళ క్లియరెన్స్, ఆ తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు, ఆ తర్వాత యాక్సిడెంట్కి సంబంధించిన హైవే మీద యాక్సిడెంట్స్ కానీ సమస్యలు, పిల్లల పోషణ, బాలికలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, అంగన్వాడీల సమస్యలు కానీ, ఇవన్నిటి కూడా బడ్జెట్ కూడా కేటాయించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ఇవాళ మౌలికమైన చిన్న చిన్న సమస్యలు, తెలియని సమస్యలు మన దృష్టికి రాని ఇవాళ మనం 2వ తారీఖు రోజు పెట్టుకున్నాం. ఏప్రిల్ 2కు మొదటి గ్రామ సభ, ఆ తర్వాత 12వ తారీఖు మండల సభ, ఆ తర్వాత 22కు కాన్ఫరెన్స్ లెవెల్లో, ఆ తర్వాత జూన్ 12 జిల్లా స్థాయిని రాష్ట్ర స్థాయిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కూడా చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ప్రాజెక్టు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు మేము చేసేవన్నీ మీకు తెలుసు. ఉచిత బస్సు మొదలు పెట్టుకొని ఇవాళ 1000 కోట్లు, 11,000 కోట్లు ఉచిత బస్సు ఖర్చు పెట్టినాం.
5,000 కోట్ల చిల్లర ఇలా 200 యూనిట్లు పేదవానికి సంవత్సరానికి 12,000 రూపాయలు మిగులుతుంది. ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైనా పేదవానికి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి, నెలకు 700-1000 రూపాయలు మిగిలితే ఆలోచన వచ్చిందా? 3,12,00,000 మందికి సన్న బియ్యం అంటే నేను, లక్ష్మణ్ కుమార్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు తినే బియ్యంతోనే ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటుందంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర 2 సీనియర్ మినిస్టర్లు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సహకారంతో మీ ముగ్గురం కలిసి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాష్ట్రంలో తెలంగాణలో నల్గొండ జిల్లాని మొదటి స్థానంలో ఉంచే విధంగా మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 33 జిల్లాలకు సంబంధించినటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మరి అమలు చేసే విధంగా ఈరోజు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు అధికారులతోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేయడానికి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి, నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందజేసే విషయంలో పట్ల అధికారులను సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులకు ప్రజల దగ్గరికి వెళ్ళి క్లీన్ అండ్ గ్రీన్ ఫైల్స్, పెండింగ్ ఫైల్స్ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి శాఖలకు సంబంధించి క్లియర్ చేసే విషయంలో కానీ అనేక అంశాల లోపల ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ జిల్లా కలెక్టర్లతోని, డిస్టిక్ అధికారులతోని, మండల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులకు కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు. ఏదైతే మండల స్థాయి మీటింగ్ కానీ, నియోజకవర్గ స్థాయి మీటింగ్ కానీ, జిల్లా స్థాయి మీటింగ్ కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి జూన్ 2వ తారీఖు యొక్క గొప్ప మీటింగు మన ప్రజలకు ఏదైతే మనం సంక్షేమ కార్యక్రమం అందించే విషయంలో పట్ల మన ప్రజలతోని మన ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అమలు చేసే భాగంగా ఈరోజు మన అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.